ఫైనల్లీ ఏగర్గా వెయిట్ చేస్తున్న మే ఆపసావంగా 2 months తర్వాత నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది లెంత్ వచ్చేసి 2 hours 40 minutes ఉంటుంది. ఇది తెలుగులో అవైలబుల్గా లేదు, ఓన్లీ అవైలబుల్ ఇన్ హిందీ. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి ఇమ్తియాజ్ అలీ. ఏదైనా ప్రీవియస్ వర్క్ వచ్చేసి తమాషా కానివ్వండి, రాక్ స్టార్, రీసెంట్గా వచ్చిన చమ్కీలా అండ్ మెనీ మోర్. అండ్ ఒకవేళ మీరు ఇమ్తియాజ్ అలీ ఫ్యాన్ అయి ఉంటే పాటకు ఆల్రెడీ మీరు మూవీ చూసేసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇన్ డీటెయిల్గా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ప్లాట్ వచ్చేసి వెరీ సింపుల్. ఒక పంజాబియన్ ఫ్యామిలీ ఉంటారు. సో ఆ పంజాబియన్ ఫ్యామిలీలో గ్రాండ్ ఫాదర్ ఉంటారు. సో ఆయన వచ్చేసి తన లవ్ స్టోరీ 1947 ఎప్పుడైతే మన ఇండియా ఇంకా పాకిస్తాన్ పార్టిషన్ జరుగుతుందో ఆ టైంలో తన ఫస్ట్ లవ్ అనేది జరుగుతుంది. సో ఈ ప్రజెంట్ టైం లైన్లో అంటే 2026లో ఆయన బెడ్ రిటర్న్ అవుతాడు. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో తన ఆఖరి కోరిక వచ్చేసి తన ఫస్ట్ లవ్ని కలవడం అనమాట. సో ఫైనల్లీ తన ఫస్ట్ లవ్ని కలిసాడా లేదా, కలిస్తే ఏమవుతుంది అని చెప్పి మూవీ అంతా ఉంటుంది. సో ఈ మూవీ సింపుల్ ప్లాటే ఉంటుంది, బట్ స్క్రీన్ ప్లేలో చాలా మ్యాజిక్ అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు ఇమ్తియాజ్ అలీ మూవీస్ చూసినట్టయితే ఆయన మూవీస్ అన్నీ కూడా సింపుల్ ప్లాట్ లైన్లో బట్ స్క్రీన్ ప్లేలో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఈ మూవీ కూడా సేమ్ ఫార్మాట్లో వెళ్తుంది. క్యారెక్టర్స్ లిమిటెడ్గా ఉంటాయి. లైక్ ఫ్యామిలీలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ తన పాస్ట్ అంటే ఎప్పుడైతే 1947లో జరిగిందో అక్కడ కూడా కొన్ని క్యారెక్టర్సే ఉంటాయి. బట్ ప్రతి క్యారెక్టర్కి కూడా బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆర్క్స్ అండ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. లైక్ డిజైనింగ్ కూడా కొంచెం బ్యూటిఫుల్ వేలో ఉంటుంది. లైక్ 1947 టైంలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఆ టైంలోకి బిహేవ్ చేస్తాయి. అండ్ ప్రజెంట్ క్యారెక్టర్స్ అన్నీ కూడా సేమ్ ఈ టైంలో ఎలా అయితే మన నార్మల్ క్యారెక్టర్స్ బిహేవ్ చేస్తారో అలానే బిహేవ్ చేస్తాయి. అండ్ ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ వచ్చేసి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. ఇమ్తియాజ్ అలీకి ఎప్పటి నుంచో కూడా ప్రతి సినిమాకి ఏఆర్ రెహమాన్ గారే కొడుతున్నారు. అండ్ ఈ మూవీకి కూడా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. అండ్ ఈ మూవీలో ప్రతి సాంగ్ కూడా చాట్ బాస్టర్ అయింది. మేము ఆపసావంగా కానండి చాలా ఉన్నాయి. సో యూ క్యాన్ లిజన్ ఇన్ యూట్యూబ్. అండ్ ఈ మూవీలో బిగ్గెస్ట్ పాజిటివ్ అంటే డ్రామా అని చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఈ మూవీ కంప్లీటెడ్ డ్రామా బేస్డ్ అనే ఉంటుంది. బికాజ్ ఈ స్టోరీ అనేది 2 ప్యారల్ లైఫ్ టైంలో జరుగుతూ ఉంటుంది. లైక్ 1947 అనేది ఒక టైం లైన్ అండ్ 2026 అనేది టైం లైన్. సో ఈ 2 టైం లైన్స్ని డ్రామాతో కనెక్ట్ చేస్తారు. అండ్ స్క్రీన్ ప్లే కూడా మనకి ప్యారల్ కట్స్లో వెళ్తూ ఉంటుంది. లైక్ 1947కి 2026కి అంటే గ్రాండ్ ఫాదర్ పిఓవిలో స్టోరీ అంతా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. అండ్ మెయిన్లీ ఇమ్తియాజ్ అలీ అంటేనే మనకి హ్యూమన్ ఎమోషన్స్ అండ్ ఇంకా డైలాగ్స్కి బాగా ఫేమస్. అండ్ ఈ మూవీలో కూడా సేమ్ అంతే. ప్రతి క్యారెక్టర్కి కూడా ఒక హ్యూమన్ ఎమోషన్స్ అనేది మనం పర్ఫెక్ట్గా కనెక్ట్ అయిపోతాం. అండ్ గ్రాండ్ ఫాదర్ రోల్కి అండ్ తన ఫస్ట్ లవ్కి మనం ఇంకా బాగా కనెక్ట్ అవుతాం. నెగిటివ్స్ నాకు అంత పెద్దగా అనిపించలేదు, ఎందుకంటే నేను బిగ్గెస్ట్ ఇమ్తియాజ్ అలీ ఫ్యాన్ని. బట్ నాకు పర్సనల్గా ఏమనిపించింది అంటే ఫస్ట్ హాఫ్ డ్రామా అనేది కొంచెం స్లోగా ఉంటుంది. ఎందుకంటే క్యారెక్టర్ సెటప్ కానివ్వండి, వరల్డ్ బిల్డింగ్ కానివ్వండి కొంచెం టైం పడుతుంది యాజ్ యూజువల్గా ప్రతి సినిమాకు ఉన్నట్టే. బట్ ఈ మూవీకి ఏంటంటే 2 ప్యారల్ వర్డ్స్ ఉంటాయి. లైక్ 1947 అనేది ఒక టైం లైన్ అండ్ 2026 అనేది ఒక టైం లైన్. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా 2 కూడా ప్యారల్ కనెక్షన్స్లో స్క్రీన్ ప్లే ఫార్మాట్లో మనకు కనెక్ట్ చేస్తూ ఉంటారు విత్ డైలాగ్స్ కనెక్టివిటీ. దానివల్ల మనకు కొంచెం కనెక్టివిటీ అనేది మిస్ అవుతుంది అండ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. బట్ ఎవరైతే కొంచెం ఈ ప్యారల్ స్క్రీన్ ప్లే కానివ్వండి, ఇమ్తియాజ్ అలీ మూవీస్ కానీ ఎక్కువ చూసినట్టయితే మనకి ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతాం. బట్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే కొంచెం స్లోగా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్. అండ్ నాకైతే నెగిటివ్స్ అంతేం అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. బట్ ఫస్ట్ 30 minutes to 40 minutes కనుక మీరు కొంచెం కూర్చొని కరెక్ట్గా చూసినట్టయితే మీకు మిగిలిన సినిమా అంతా కూడా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. అండ్ ఈ మూవీ అనేది రన్ టైం 2 hours 40 minutes ఉంటుంది. అండ్ తెలుగులో అవైలబుల్గా లేదు, ఓన్లీ హిందీలో మాత్రమే అవైలబుల్గా ఉంది. నాకు పర్సనల్గా 2026లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్. అంతే, డోంట్ మిస్ ఇట్. ఈ మూవీని ఖచ్చితంగా చూడండి అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు. నో 18+, ఎక్కడ కూడా మీకు అలాంటి సీన్స్ ఏమి ఉండదు. అంటే మస్ట్ వాచ్ ఫిలిం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా చాలా రివ్యూస్ వస్తాయి, చాలా రివ్యూస్ అనేవి ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి అండ్ చాలా మూవీస్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్రెడీ ఓటీటీ సజెషన్స్ గురించి నిన్న వీడియో అప్లోడ్ చేశాను. డోంట్ ఫర్గెట్ టు చెక్ ఇట్ అవుట్. అండ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. వాచ్ గుడ్ మూవీస్. See.